షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సంత ఏంటి ఈ పని? స్వార్థం అమ్మా. దాని నగలను చూసుకుంది గానీ నా కంకణాన్ని లెక్క చేయలేదు. దీనికి ఖరీదు కట్టింది గానీ దీని గొప్పతనం లెక్కేలేదు. దీని స్వార్థానికి నన్ను పతనం చేసింది. ఏవండి మాట్లాడుకో మాట్లాడుకో పద్మావతి, ఈ కంకణం ఇది అమ్ముకుంటే దొరికిందని నువ్వు తీసుకొచ్చావేంటి? అది తను మోసం చేసిందమ్మా. నిజం తెలిసి కూడా దీన్ని కాపాడి తప్పు చేసింది. తప్పుని వెనకేసుకురావడం కూడా తప్పే. పిచ్చి పిచ్చిగా వాక్కు పద్మావతి. పిచ్చి భ్రమలో నువ్వు పడి కొట్టుకుంటున్నావు. దామిని నేనేమన్నా అన్నావంటే పళ్ళు రాలగొడతాను. దాని మాయలో పడితే నీ పళ్ళే నీకు తెలియకుండా రాలుతాయి. కళ్ళు తెరు, నిజాలు తెలుసుకో. నువ్వు కళ్ళు తెరుచుకొని చూడు. మీ అమ్మ ఎప్పుడో సాయం చేసిందని ఇంట్లో ఇంత చోటిస్తే ఉచితంగా ఏళ్ల తరబడి ఉండడానికి సిగ్గులేదంటే నీకు? నా మాట కాదన్నప్పుడు నా ఇంట్లో ఉండడం ఎందుకే? నీకు రోషం పౌరుషం ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేసి పోవే. సాయం చేయడం కూడా తప్పుగా చూస్తారు. చేచా, నీలాంటి విశాల హృదయం ఉన్న వాళ్ళని తప్పుగా చూడటమేంటి? ఊరికే క్లారిటీ కోసం అడిగా, అంతే. ఇక్కడ ఆపు. ఏమిటి దామిని కారాపావు? ఏటీఎంలో డబ్బులు తీసుకుని వస్తాను, ఒక 5 minutes. పద్దు, దాహంగా ఉంది. ఏంటి? అదే దాహంగా ఉంది, కొంచెం వాటర్ ఏమన్నా ఉంటే. నేనేం చేయాలి? అంటే నేను ఇలా షాప్ దగ్గరికి వెళ్తే వాడు అదోలా చూస్తాడు. కొద్దిగా వాటర్ బాటిల్ తెచ్చివా ప్లీజ్? సర్లే. పద్దు, డబ్బులున్నాయా? మేమంతా లేని వాళ్ళం కాదు. వెళ్ళిపోయిందా? అది తీసుకోండి, దాంట్లో పెట్టండి. అది అక్కడ పెట్టండి.
తీసుకో. పద్దు తాగుతావా? అవసరం లేదు. థ్యాంక్స్. ఆ? అదే బాటిల్ తెచ్చిచ్చినందుకు. ఏమిటే ఈ అరిసెలు నీరజాంటికి ఇచ్చిరమ్మని చెప్పాం కదా, ఆవిడే వద్దు అంది. ఎందుకే? వద్దనడంలో ఆవిడ తప్పేం లేదు. దానికి కారణం మన శత్రువులే. మన శత్రువులా? ఎవరే? ఎవరంటే ఏం చెప్పను? పేర్లు చెప్తే మనుషులు బయటపడతారు. నువ్వా శ్రీనివాసునేగా అంటున్నది? అంటున్నట్టుంది ఏంటి? అనేది ఆ మహానుభావున్నే. శ్రీనివాస్ ఏం చేశాడే? బావ చేసిన పనికి నేను తలదించుకోవాల్సొచ్చింది. సమయం దొరకని ఇంతకింత అవమానం చేసి తీరుతా. టైలర్ వాళ్ళు ఇంకా వస్తున్నారా? లేదు, రావట్లేదు. మేగోట్ గణేష్ నామధేస్య. పంతులు గారు ఏమన్నారు? మీరు చదివిన పేరేంటి? మేగోటి గణేష్. విజయ నామధేస్య సహ కుటుంబస్య. గణేష్. గణేష్ గీత, అమ్మనెందుకు హాస్పిటల్కి తీసుకొచ్చావు? అత్తయ్య గారు, నేను మీ కోడలు మీనాక్షిని. మీరు గీత పెళ్లి చేయాలి అత్తయ్య గారు. మీ కోడలు మీనాక్షి చేసిన వంట తినాలి. లేవండి అత్తయ్య గారు. మొగుణ్ణి కాదనేగా ఇంతలా తెగిస్తున్నావు? అవును, నేను ఎప్పటికీ నీ భార్యని కాను. తాళి కడితే అవుతావుగా? కట్టు చూద్దాం. కట్టలేను అనుకుంటున్నావా? కడతానే. నా సత్తా చూపిస్తాను. ఎప్పుడెప్పుడు కట్టాలని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడే కట్టేస్తాను. వదనా, నువ్వెక్కడున్నావా?
నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను. నా కోసమా? ఎందుకు? పెళ్లి మండపం డెకరేషన్ వాళ్ళు ఆల్బమ్ పట్టుకుని వచ్చారు వదినా. నువ్వు అందులో మంచి చూసి సెలెక్ట్ చేస్తే వాళ్ళు డెకరేషన్ స్టార్ట్ చేస్తారంట. ఇప్పుడు నాకు వేరే పనుంది ప్రియా. ఆ డెకరేషన్ సంగతి ఏంటో నువ్వు చూడు. వెంకటలక్ష్మి కూడా నీ కూతురు లాంటిదే. అదే నీ కూతురు పెళ్ళైతే ఎలాంటి డెకరేషన్ సెలెక్ట్ చేస్తావో అలాంటి డెకరేషనే సెలెక్ట్ చేయి. వచ్చిన వాళ్ళందరూ మండపం డెకరేషన్ చాలా బాగుంది అని చెప్పుకునేలా ఉండాలి. మీరు పెళ్ళి ఆపడం కోసం ఎంత నటించినా మీ నటన ఇప్పుడు కాకపోయినా కొంతసేపటికి బయటపడుతుంది.